చాప్టర్ 3 సేవర్. డైరీ 2 దొరుకుద్దేమో చూడండి ఒకసారి దీనికిలాగే. మనకి వాళ్ళు ఎక్కడైనా చెస్ట్లో డైరీ ఉందేమో చూడండి. డైరీ ఏమైనా ఉందేమో చూడండి. ఇంకో చెస్ట్ ఉంది. డైరీ 2 ఉందా? నేను డైరీ 2 తీసుకుంటా. ఫుడ్ కెల్ప తీసుకుంటా. ఈ చెస్ట్ లో బౌల్ ఉన్నాయి తీసుకోండి. రూట్ తీసుకోండి. డైరీ దొరికింది. డైరీ మన అరే రూట్ కూడా తీసుకోండి. మ్యాప్ తీసుకోండి. ఐ హ్యావ్ డ్రాన్ ఏ మ్యాప్ ఆఫ్ మోస్ట్ ఎక్స్పాండబుల్ లొకేషన్స్. వాల్వ్ ఏ బి కెన్ బి ఓపెన్ ఇట్స్ యువర్ సిస్టమ్. వాల్వ్ ఏ బి ఓపెన్ చేయాలంటారా? రూట్ మ్యాప్ తీసుకోండి. తీసుకున్నాను నేను. ఇంకోటి ఉంది ఇక్కడ తీసుకున్నావు. మనం రెండు వాల్వ్స్ ఓపెన్ చేయాలరా? లూట్ ఆఫ్ సీవర్స్ నా దగ్గర ఉంది. అందరూ మ్యాప్ చూడకుండా నా వెనకాల రండి. కిందకి వెళ్ళిపోతున్నాం. నా వెనకాల రండి. వాల్వ్ ఎక్కడ ఉందంటే మనకి ఉన్నట్టు ఆక్సిజన్ ఉండదు. ఇక్కడ పైకి రండి ఒకసారి. ఇక్కడ సర్ఫేస్ ఉంది. ఊపిరి తీసుకుని నేను కిందకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి పిలుస్తాను. ఓకేనా? నేను కిందకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి పిలుస్తాను. చాలా స్లోగా వెళ్తున్నాడు రా. అరే లూట్ గురించి ఆలోచించకూడదురా. అయిపోయింది. సరేదా మళ్ళీ ట్రై చేద్దాం. నాకేదో వే దొరికింది. ఆగండి. నష్టం పెట్టిన తెలుసు అందరూ. చేస్తే ఎక్కడికి వెళ్తున్నారా? ఇది ఒక వాల్వ్ అనుకుంటా నాకు తెలుసు. బట్టను లేకపోతే ఏమన్నా లెవర్ ఉందేమో చూడండి అక్కడ. ఎప్పుడన్నా ఒక్కసారి నాకు దొరికింది. వే దొరికింది నాకు. హెల్త్ లేదు. ఫాస్ట్కి వెళ్ళిపోతాను అండి సార్. పైకి వెళ్ళు. అయిపోతుందిరా ఊపిరి. ఇక్కడ ఉంది. ఆక్సిజన్ తీసుకోవడానికి ఇక్కడ ఉంది. ఒకసారి అండి ఇక్కడ పైన ఉంది. అవునట్టు బీస్ట్ గారు చెప్పినట్టు. బీస్ట్ గారు చెప్పినట్టు ఒకసారి. బీస్ట్ ఎక్కడ ఉండు? నీవు ఎక్కడ ఉండు? ఓకేనా? వాల్వ్ ఏ ఓపెన్ చేస్తాడు. నేను చేస్తాను. వాల్వ్ బి ఎక్కడ ఉంది ఎత్తుకోవాలి ఇప్పుడు. అరే అక్కడ ఊపిరి తీసుకోవడానికి లేదు. చచ్చిపోతుండ్రా ఇంకా. డేంజర్. పైకి వెళ్ళి ఏ పైకి రా. ఇంకో రూట్ అక్కడ పిస్టన్స్ ఉంది. ఇది మనం వచ్చిందే. మళ్ళీ వెనక్కి వచ్చాను. అది మనం వచ్చిన రూట్. ఎవరు కొడుతున్నారా? ఇక్కడ 2-3 వేస్ ఉన్నారా? దొరికిందిరా. వే దొరికిందిరా నాకు. అటేరా. మరి ఇక్కడ బోర్డు బీట్లు చూపులు రెడ్ బైండ్ ఉన్నాయి. కరెక్ట్ చెప్పండి. డేంజర్. నువ్వు ఎటు వెళ్ళావు? అటే బొక్కలోకి వచ్చాడు. సరే మళ్ళీ రిటర్న్ ఆ ప్లేస్కి వచ్చాను రా నేను. ఉన్నాయి ఇట్లా. కొంచెం ముందుకెళ్ళి ఉంటే గాలి వచ్చేదిరా. సరే మిస్ అయ్యింది బొక్కలో. అట్లేండి మనకేం అవసరం లేదు కానీ మీటితో ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. వెళ్ళాడా? నేను వెళ్ళే రూట్లో
ఇందాక ఒకటి కనిపించింది కదరా. ఇదే అనుకుంటా వాళ్ళు ఓపెన్ చేస్తుంది ఆల్రెడీ. ఓపెన్ చేసి వాళ్ళు ఒక్క నిమిషం. ఉరి ఇక్కడ ఏంద్రా టనల్స్ ఉన్నాయి. సరే ఇంక ఫ్రంట్కి లేదు, రూట్ ఫ్రంట్కి లేదు. లోకి నువ్వు ఎక్కడున్నా చెప్పు. మేము వాళ్ళు ఓపెన్ చేస్తూ వెళ్దాం ఇక్కడ ఆల్రెడీ. వాళ్ళు బి ఓపెన్ రా. వాళ్ళు ఏ అనుకుంటా నువ్వు ఓపెన్ చేస్తా. వాటర్ పోవాలి ముందు. పోయినా పర్లేదు ఒకటి. ఎవడో అక్కడ మళ్ళీ ప్రోగ్రెస్ చేసింది 2 సార్లు కిందకి వెళ్ళా. నేను ఎక్కడ ఓపెనింగ్ పాయింట్ చూసి వచ్చాను రా. గబగబా పోయి ఎవరురా కొంచెం నన్ను కొడుతుంది. అప్పుడు క్లచ్ చేయాలి. క్లచ్ అవ్వండి. వచ్చి ప్లేస్ కిందకి తొందరగా. ఒరే ఓపెనింగ్ ఉందరా. రోజు ప్లేయర్ ఉన్నాడు చెప్పాను ఓపెనింగ్ ఉందరా. అక్కడ ఓపెనింగ్ ఉందిరా. అక్కడ మడ్డ ఉందిరా. చాలా ఇరుగ్గా ఉందిరా. నాకు ఫాస్ట్గా రారా లోకి. హెల్ప్ ఇవ్వరా. నాకు ఇరుగ్గా ఉంది. నువ్వు వచ్చావు కదా దగ్గర. ఏదైనా తప్పించుకుని పోనీ ఏముందో చూడు అక్కడ. రారా లోకేష్ రారా రారా ఒకసారి. అక్కడ ఏముందో చూడు. నాకు అయిపోయింది, నాకు బ్రెత్ అయిపోయింది. ఇరుక్కుపోయాను రా నేను వాడికన్నా ఫస్టే పోయాను. ఆ బొక్కలు వచ్చి ఆ పై దాకా పోయి ఆడదా పోయలే బ్రెత్ అయిపోయింది, చచ్చిపోయాను. బ్రెత్ పెరిగిందా? గోల్డెన్ యాపిల్ నా దగ్గర ఉంది. తినేసి వెళ్ళి గోల్డెన్ యాపిల్ ఉంది కదా. ఓకే ఓకే వస్తున్నా. బ్రెత్ ఇక్కడ ఇందులో పోవట్లేదు. రే కొట్టు ఇట్లా ఆడుతున్నారు ఇక్కడ. రే నువ్వేందిరా నాగలకి ఇందులోకి వచ్చావు. సరే చావే ఏం లేదు. రే వదిలేస్తుంది ఏంట్రా. నాకు అర్థమైంది. ఇక్కడ ట్రాప్ డోర్ ఉంది. సాధించా. అరే ఎడుగు గోల్డెన్ యాపిల్ వేస్తే ఏదో చేస్తున్నాను రా. కొడుతున్నారా రే. నాకు అర్థమైందిరా. కష్టపడ్డా ఎగురుతున్నా బతికిపోయా. పైకే పెట్టా. క్రౌన్స్ అయితే డ్యామేజ్ పడదు కదా. పడదా మ్యాగ్మా మీద క్రౌన్స్ అయితే పడదు అనుకుంటా. అంతే నా పిక్స్లో. క్రౌన్స్ అయితే డ్యామేజ్ పడదు కానీ పైకి వెళ్తాం. పైకి వెళ్ళాల్సిందే. పైకి నొక్కి పట్టుకో. నేను కూడా మర్చిపోయిన రూట్ ఎలాగో. ఇప్పుడు అప్పుడే అయిపోయిందా. సరే నేను ఎక్కడికెక్కడికో పోతున్నాను రా. ఎలా వచ్చాను రా, మర్చిపోతున్నాను రా నేను రూట్ జోరుగాళ్ళగా. అక్కడ రాబో దాని నుంచి ఎలాగైనా బతికిపోయాడు. ఇది కాదు ఇది వాళ్ళు ఏది వాళ్ళు మీకు రూట్ ఏదిరా. గోల్డెన్ యాపిల్ అక్కడికి వెళ్ళాక కరెక్ట్గా బ్రెత్ లేనప్పుడు తిందామని. హెల్త్ లేనప్పుడు అంటే అప్పుడు హెల్త్ పెరుగుతుంది. రెడ్ లైట్నింగ్ ఎలాగెళ్ళాలి మర్చిపోయాను. రెడ్ లైట్నింగ్ నేను ఇంకా వస్తాను. ముందు ఓపెనింగ్ ఎవడో నన్ను కొడుతున్నాడు. అడవి బిస్ కూడా నన్ను కొడుతున్నాడు. ఇది అప్పటి నువ్వు కెళ్తుంటే వచ్చేస్తున్నావు. సీలింగ్ టచ్ అయితే వెళ్ళిపోరా. ఇప్పుడు ఇక్కడ పెన్స్ మూస్తారు ఇట్లా వాటర్. బెస్ట్ అయిపోయింది తినేయండి రా గోల్డెన్ యాపిల్. ఓపెనింగ్ ఉంది వచ్చాను రా. వచ్చేసాను రా. అరే నేను ఎక్కడ ఇరుక్కుపోతున్నాను రా. కదలట్లేదు ఇక్కడ అసలు. చాలా స్లోగా ఉంది. ఇగో వాలుబి కొట్టి ఏ ఫైనల్లీ వాలుబి ఓపెన్ చేస్తాం. సర్వ్ సిస్టమ్ ఓపెన్, సేవర్ సిస్టమ్ ఓపెన్ అయిపోయింది. వాటర్ ఏది ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు వెనక్కి వెళ్ళాలరా.
అదే లోకేష్ ఇరుక్కుపోయిన లోకేష్ నాకు హెల్ప్ కావాలి. లోకేష్ హెల్ప్ ప్లీజ్ 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 ప్లీజ్. రా. ఏంట్రా ఏం అవ్వట్లేదు, స్టక్ అవుతుంది అంతే జస్ట్ అందులో. ఇప్పుడు అక్కడ మార్గం ఉండదు మనం బయటకి వెళ్ళడానికి ఉంది. నేను అక్కడ నుండి బయటకు వస్తున్నా తెలియకుండా. నేను గోల్డెన్ యాప్లో వాళ్ళు బతికే. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇక్కడ ఉండాలి, మీరు రావాలా? అరే చచ్చిపోయి అక్కడికి వెళ్ళిపోదాం. నాకు చచ్చిపోయి అది ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళిపోదాం. సేవర్ సిస్టమ్ ఓపెన్ అయిందని అంది కదా, డైరెక్ట్ చదువుతాను ఒకసారి. లోకేష్ నాదారా డైరెక్ట్ చదువుతానా అండి. డైరెక్ట్ అడర్ బీచ్ నన్ను కొట్టరా నాకు డ్యామేజ్ వస్తుంది. సేవర్ సిస్టమ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఏంటి? అరే నేను చూసినప్పుడు బ్లాక్ అయింది ఒక రూట్, అక్కడ ఓపెన్ అవుద్దాం అనుకుంటుంది. ఏంటి ఇప్పుడు వాటర్ పోవాలి కదా. పావు సేవర్ అంటే ఏంటో తెలుసా నీకు? ఇంతకీ రెడ్ లైటింగ్ కాలం కాదురా, తెలుసుకుందిరా. ఏదో ఓపెన్ అయిందిరా. ఆక్సిజన్ కావాలి మనకి. ఎక్కడో కానీ ఓపెన్ అయింది, చూడాల. ఫ్రీ లోపలికి ఏదో లాగేస్తుందిరా మళ్ళీ. యూజీ గడ్ ఎక్కడెక్కడ పోతున్నాడో, డేంజర్ గడ్ ఎక్కడ పోతున్నాడు ఏమర్థం. ఇక్కడ ఏదో ఓపెన్ అయింది, ఇక్కడ ఏదో ఓపెన్ అయింది, కింద లాగుతుంది. అమ్మా ఎక్కడ ఇక్కడ ఎక్కడికి వచ్చాను నేను. ఆ లోపలికి రావాలి, అందులో నుంచి రావాలి. అంతే వచ్చామరా. అరే క్రౌన్ చాప్ డ్యామేజ్ పడకుండా వచ్చండి. ఇప్పుడు బొక్కలకి వెళ్ళరావాలి. ఫైనల్లీ సేవర్ నుంచి కూడా తప్పించుకున్నాం. చాలా దారుణం రా సేవర్. బాబారే సోల్ శాండ్ కానీ సోల్ శాండ్ మడ్డ అర్థం కావట్లేదు. చాలా స్లోగా వెళ్తున్నాడు రా. స్టక్ అవి మళ్ళీ క్రౌన్ చేయరా చెప్తాను. అక్కడ నుంచి బతికి అరే పైకి వెళ్ళడానికి లేదా? అది ఓపెన్ అవుతుంది అనుకున్నా. నాకు తెలుసు అదో ఇందులో ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఏదో ఏముంది రైట్ సైడ్ లోకేష్. సేవర్ సిస్టమ్ ఓపెన్ అవుద్దాం అంతే జస్ట్ నాకు తెలుసు. ఇక్కడ ఏదో ఉంది. రే నువ్వు ఇచ్చాడు వెళ్ళు, నేను సైడ్కి వెళ్తాను. రే మాన్సూన్స్ వస్తున్నాయి బాబు. రే జస్ట్ మిస్రా. ఏంటి వేర్ హౌసా? చాప్టర్ 4 రే డోర్ ఓపెన్ అయిందా? అరే పిక్చర్ నా దగ్గరికి రా పిక్చర్. డైరీ దొరికింది రా. డైరీ దొరికింది కానీ నా దగ్గరికి రా చెప్తాను. నెదరైట్ స్పాట్ దొరికింది, నీకు ఇస్తాను. నెదరైట్ స్పాట్ నీకెవరు ఇవ్వరా ఓన్లీ ఫర్ పిక్సెల్ క్రాఫ్టర్. అరే గోల్డెన్ స్వాడ్ తీసుకోరా నువ్వు. బీస్ట్ గోల్డెన్ స్వాడ్ తీసుకో. నాకు ఎవరు స్వాడే నా దగ్గర స్వాడే లేదురా. లేదంటే ఫుడ్ నేను తీసుకున్నాను. ఏది నెదరైట్ స్వాడ్? ఇది నా చేతిలో ఉంది. నెదరైట్ స్వాడ్ నాకు చెప్పండి ఇక్కడ ఎలా రావడం. రే బాబా లైట్నింగ్ ఏమైనా చూపించండి రా కొంచెం రూట్. నాకు నెదరైట్ స్వాడ్. అడర్ బీస్ట్ ఏడి ఇచ్చాడు రా. మళ్ళీ అడర్ బీస్ట్ గట్టి తీసుకుంటాడు. పిక్చర్ ఎట్లా రారా? ఇది వుడెన్ స్వాడ్. నాకు వుడెన్ స్వాడ్ వద్దు, నాకు ఐరన్ ఇవ్వండి. అందరు దాటేసారా? ఇక్కడ ఏదో రూట్ ఉంది. ఇక్కడ ఉన్నాయి. తప్పించి వెళ్ళిపోండి. మాస్టర్స్ అక్కడ ఉన్నాయి. ఒరే ఆడి చేతికి ఎత్తాను. ఒరే ఎవర్రే నాకు ఎవర్రే నెదరైట్ ఎవరా? నాకేదో కట్టావా? నెదరైట్ ఎవరో వుడెన్ స్వాడ్ బాబు. ఎంత కట్టవా? రే లేగి బీస్ట్ లేగు. అరే నాకు కత్తి బీస్ట్, నా కత్తి నువ్వు ఎలాగే ఏం చేయట్లేక కత్తి. చంపేసాను రా. చచ్చింది రా. చచ్చింది. ఇంకోటి ఉంది వెనకరండి. ఎలా వచ్చారు? అరే కింద నుంచి కొడుతున్నా అండి. అరే డేంజర్ రాలేదు ఇంకా. ఈ కింద నుంచి కొడుతున్నాను. వేరే క్రీచర్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఇంకెళ్ళావు నేను వచ్చాను. చాలా స్లోగా. ఇంకోటి ఉంది ఓజీ నీ ఎంకలు వచ్చింది.
బీచ్ గడ్ అయిపోయాడు రా. చూడలేదు. బ్రాండ్ వేయిన్స్ తోటి పైకి వెళ్ళి తప్పించుకోవచ్చు కదా ఉన్నట్టు ఒకవేళ వస్తే. అంతేరా. ఒరే చాలా పైకి వస్తాను రా. నాకు ఇచ్చే లోపలికి వే చూపిస్తుందిరా. ఒరే హెల్త్ అంతా పోయి నాకు. రే ఒకవేళ వస్తే కనుక వేయిన్స్తో తప్పించుకోండి. లైట్నింగ్ ఫుల్ చీకటిగా ఉంది. ఇచ్చాడు ఉందిరా అది. ఇక్కడ పైన మన స్లో చేయడానికి మంట పెట్టాడు రా. ఇక్కడ పైన అంత చీకటిగా ఉంది ఎందుకో. ఏ వస్తుంది అక్కడ రీచర్ ఆగిపోయింది ఆగిపోయింది ఇక్కడ ఆగిపోయిందా చంపాలి చూడండి. అదిరా పిక్చర్ నా వెనకాల చచ్చిపోయింది బోస్ చచ్చిపోతుంది వెంటనే. ఇప్పుడు నాకు ఎగిరేదో ఎవరు ఉంది రండి రా. నేనేమిటగా నా నేమ్ ట్యాగ్ కనిపిస్తుంది నా దగ్గరికి రండి. ఏదో ఉంది ఇక్కడ లెవర్. ఇక్కడ డేంజర్ చూపిస్తుంది. అడోర్ బీస్ట్ బటన్ నొక్కి ఏదో అయినట్టుందిరా. లెవర్ ఉంది లెవర్ లాగినా పిక్సెల్ ఇట్ సైడ్ నా నేమ్ ట్యాగ్. నాకు బటన్ నొక్కితే ఏదో అయిపోయిందిరా. హంగర్ పోయింది మొత్తం. నాకు షీల్డ్ దొరికిందా అండి. ఇక్కడ ఏదో రూమ్ ఉన్నట్టుంది. పిక్సెల్ నా దగ్గరికి బీస్ట్ పిక్సెల్ నా నేమ్ ట్యాగ్ దగ్గరికి నేను ఎక్కడే ఉంటానులే. ఎందుకంటే క్రీచర్స్ ఈ లోపలికి రాలేదు. లేదు ఎక్కడికే వస్తాం మళ్ళీ. నా దగ్గరికి రండి. పిక్సెల్ నా వెనకాల ఎక్కడ లెవర్ ఉంది. నువ్వే లాగాలి. నేను వస్తున్నాను ఆగండి. ఎక్కడ ఉన్నది కుక్కర్లు ఇక్కడ ఉందా షీల్డ్ ఆగరా రెడ్ లైటింగ్ మధ్యలో చచ్చిపోయింది. హైలైట్ రా. అరే ఇక్కడ వే మధ్యలో రా. మీరు ఎటు పక్క వచ్చి నేను కనిపిస్తాను. ఇక్కడ చీకటి ఉంటుంది ఆగండి. కనబడ్డాడు ఓజీ కెమెరా కనబడ్డాడు. ఇక్కడ లెవర్ ఉంది ఇక్కడ బటన్ ఉంది అది కాదు ఇట్ సైడ్ లెవర్ చూడరా. అరే హంగర తగ్గిపోతుందిరా. ఇట్ సైడ్ లెవర్ ఉంది లెవర్ చూడరా. నాకు తెలిసి నువ్వు పాయిజనస్ పొటాటో తిన్నట్టు ఉన్నారా. కాదు పాయిజనస్ పొటాటో దేంటి లెవర్ లాగా. దేని లెవర్ అంటే ఇది ఎలివేటర్. అది సెంటర్లో ఉంది కదా. అక్కడ ఓపెన్ అయింది. బ్యాక్ వెళ్ళాలి మనం ఇప్పుడు అంతా. చనిపోదాం మాన్స్టర్స్ లేవు ఇప్పుడు అక్కడ. ఇక్కడ ఒకటి మనకి వెనక్కి వెళ్ళడం కావాలి. నేనేంటే మళ్ళీ ఎక్కడ స్పాన్ అయ్యాను లెవర్ దగ్గర స్పాన్ అవుతున్నారా. అయితే చావకండి ఎవరి దగ్గర స్పాన్ అవుతుంది. ఇక్కడ బటన్స్ చెస్ట్ ఉన్నాయి. చెస్ట్లో నాకు ఏంటి దొరికింది. షీల్డ్ దొరికింది నాకు కూడా. అడోర్ బీస్ట్ మరి ఇంక ఎలివేటర్ దగ్గరికి వస్తుంటాం మేము. పైకి వెళ్ళడం కాదు మనం కరెక్ట్గా ల్యాడర్ని జంప్ చేసి పట్టుకోవాలి. లిగ్ చచ్చోనరా. పార్కౌర్ చేయమంటావు ఎట్లా లోకేష్ ఇప్పుడు అదే చేయాలి మనం కరెక్ట్గా. ఆగండి అయితే అంటే కరెక్ట్గా మధ్యలో ఇవి ఉన్నాయిరా. నేనేమంటానంటే ఎవరి దగ్గర స్పాన్ అవుతున్నారా మళ్ళీ మనం. వస్తున్నాను సైడ్ నుంచి జంప్ చేసిన కరెక్ట్ టైంలో జంప్ చేయాలరా. అది మడ్డు ఉంది కాబట్టి స్లో అయిపోతుంది. లేక రాడు బీస్ట్. నేను దాన్ని చంపేస్తున్నా. చచ్చింది.
మడ్డి వల్ల స్లో అయిపోతున్నాను రా. సైడ్ నుంచి జంప్ చేయాలి లోకేష్, ఇటు సైడ్ రా. ఇగో ఈ సైడ్ నుంచి జంప్ చేయాలరా, కానీ పర్ఫెక్ట్ టైంలో జంప్ చేయాలి. నేను ముందు పైకి వెళ్ళి చూడు, పైకి ఎంత పైకి ఉందో తెలియట్లేదు నాకు. మీరు లెఫ్ట్ సైడ్ అంటే కాడి బాటిల్స్ దొరుకుతున్నాయిరా. ఖాళీ బాటిల్ ఖాళీ బాటిల్స్ ఏం చేస్తాం ఇప్పుడు? గ్లాస్ ఒరే, నేను పైకి ఎక్కుతున్నాను. నేను ఒరే ఎవరు నన్ను కిందకి చూస్తాడు రా టైంకి, పైకి ఎక్కుతున్నాడు. చైర్ కడుపుతాం ఎట్లా ఏంట్రా డోర్ బీస్ట్, నేను అసలు పైకి ఎక్కలేదు, నేను కింద ఉన్నాను. నువ్వు కాదా మరి ఎవరితో వస్తారు? నేను పైకి ఎక్కినాను మళ్ళీ కిందకి దిగిపోయాను. సరే పైకి వెళ్తే ఏముందంట అసలు? సైడ్ లైట్ లైట్ ఉంది, సైడ్ లైట్. బాహుబలి 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 కింద పడిపోయింది. సైడ్ లైట్ వేరే మడ్డు ఉంది కాబట్టి ఇటు సైడ్ నుంచి కాదు, ఇటు సైడ్ నుంచే దూకాల. అరే నాకు అర్థమైంది ఎలా చెయ్యాలో. ఇందాక ఎక్కాను పైకి. నేను ఇందాక ఎక్కాను. అరే 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 రే పట్టాం టైంకి క్లచ్ చెయ్యాలి అంతే. కాదు అది నొక్కబెట్టి ఉంచాలి మనం అప్పు బట్టనం. అంతే. చాలా కష్టమైన టాస్క్. మామూలు రీస్పాన్ పాయింట్ అక్కడ ఉన్నా సరిపోతుంది. తయారు చేస్తున్నాడు ఒక సైకోరా. తొందరగా వెళ్ళాలిరా. కొంచెం చంపేసుకెళ్ళి ముందు ప్రశాంతంగా వెళ్ళచ్చు. ఇప్పుడు నాకు స్వాట్ వెళ్ళి చంపటం అంటే దేని చంపాలి? ఎక్కడ ఉంది చెప్పు. లోపల కుక్క ఉంటుంది కదా, చంపేసాను. కుక్క అదేరా పెద్ద క్రీచర్ బంటిలో ఉంటారు కదా. ఒకటి ఏ అమ్మ బంటి, బంటిని వేసి పడిస్తాం కానీ ఇప్పుడు ఇంకొకటి అమ్మ మిగిలింది. అదే అటు సైడ్ నుంచి వెళ్తే ఫుల్ తినేస్తుంది మనల్ని. ఒరే నాకు అయ్యిందిరా. అయింది నానబ్బా. నేను పై దాకా వెళ్ళాను. అరే పైకి వెళ్ళి ఒకటి ఏదో బటన్ నొక్కితే రీస్పాన్ అయిపోతాను. అక్కడ మళ్ళీ రీస్పాన్ పాయింట్ సెట్ అయిపోద్ది మనందరికి. చెక్ పాయింట్ ఒక్కటి అలా ట్రై చేయండి. వెళ్తున్నాను. నాకు అయిపోయింది. ఆ టైంలో ఎవడో కిందకి తోసాడు అనిపించింది నాకు. అది అంతే, అది పక్కకి వెళ్ళిపోతాం. అరే అవునంట వెళ్ళిపోయి ఆ పైకి. సూపర్ లైట్నింగ్, సూపర్ లైట్నింగ్. అరే మళ్ళీ అక్కడికి వచ్చాం. మళ్ళీ బుక్లు ఏమంటే చూడండి. జస్ట్ అక్కడ ఉందా చూడండి. చాప్టర్ 5 రామన్ నంబర్స్ నేర్చుకోలేదంటారా? డోర్ లోపలికి రండిరా. చూస్తున్నారు ఫ్రెండ్స్, మన ముందు అయితే మాత్రం డాక్టర్ విక్టర్, డాక్టర్ బెబల్. ఇద్దరు అయితే మాత్రం ఒకలే. ఫ్యామిలీ ఉన్న డాక్టర్ విక్టర్ ఎందుకు ఇలా పాయిజన్ మ్యాన్ కింద మారాడో తెలుసుకోవాలంటే పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 3 అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ట్విస్టులతో నిండి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా #PixelCrafter అని కామెంట్ చేయండి. ఇట్లా సైనింగ్ ఆఫ్ పిక్సెల్ క్రాఫ్టర్.